ప్రైజ్ ది లార్డ్. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు మానలేని పనులు కొన్ని ఉన్నాయి. అదేంటంటే యథార్థవంతులకు మేలు చేయటం. యథార్థత అంటే ఆయనలాగా, ఆయన చెప్పినట్టుగా, ఈ వాక్యంలో ఉన్నట్టుగా నీ జీవితాన్ని కనుక జీవించటానికి నువ్వు నిర్ణయం చేసుకొని సాగిపోతుంటే నీకు దేవుడు మేలు చేయకుండా ఎందుకుంటాడు? కుటుంబపరమైన మేలులు, ఆధ్యాత్మిక మేలులు, ఆరోగ్యపరమైన మేలులు, మానసికమైన మేలులు దేవుడు నీకు చేస్తాడు. బైబిల్లో తన భక్తుల్ని దేవుడు నిలబెట్టలేదా? యథార్థంగా జీవించిన రాజులు కొంతమంది ఉన్నారు. హిజ్కియా గురించి చెప్తూ, హిజ్కియా తన పితరుడైన దావీదు వలె యథార్థంగా ప్రవర్తించాడని. యెహోషాపాతు గురించి కూడా ఉంటుంది, అతడు యథార్థంగా జీవించాడని. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయకుండా నీ సొంత మార్గాల్లో నీకొచ్చిన తలంపుల ప్రకారంగా ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడు కాదు. దేవుని దృష్టిలో ఎవరు యథార్థవంతులు అంటే దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా నమ్మేవాళ్ళు. యోబు గురించి మాట్లాడుతూ యోబు యథార్థవర్తనుడు అని ఉంది కదా. యోబు యథార్థతే యోబును రెండింతల దీవెనకు పాత్రులుగా చేసింది. భార్య వచ్చి యథార్థతను ఇంకా వదలవా అంది. అంటే అన్ని పోగొట్టుకున్న యోబు యథార్థతను పోగొట్టుకోలేదు. ఆరోగ్యం పోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, గొర్రెల మందలు, ఒంటెలు, మేకలు, పశువులు అన్నీ తను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. చివరికి శరీరంలో భయంకరమైన రోగాలు అతనిని కమ్ముకొని బూడిదలో కూర్చొని ఆ చిల్ల పెంక పెట్టి గోక్కుంటున్న పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా యథార్థతను వదలలేదు. నువ్వు కూడా యథార్థత మీద జీవించు, యథార్థత మీద బ్రతుకు. 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయని అవినీతికి వెళ్ళిపోవద్దు. ఒక బంధుత్వం ఏదో కలుస్తుందని అక్రమాలకు వెళ్ళిపోవద్దు. పరిశుద్ధతే ధ్యేయంగా. ఎందుకంటే దేవునికి పరిశుద్ధతే అనుకూలమైంది, యథార్థత ఆయనకు అనుకూలమైంది. కాబట్టి యథార్థంగా జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. అమ్మ, నేను యథార్థంగానే బ్రతుకుతున్నాను, దేవుడు నాకు ఇంకా మేలు చేయట్లేదు ఏంటి అని బాధపడుతున్నావా? ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను, వివాహం కొరకు ఎదురు చూస్తున్నాను, నా జీవితంలో ఒక మేలు కొరకు ఎదురు చూస్తున్నాను, ఇంకా దేవుడు ఏం చేయడేంటి అనుకుంటున్నావా? కంగారు పడికి, వాగ్దానం నీకోసమే. యథార్థంగా జీవిస్తున్నావు కదా, తన సమయం వస్తుంది, తన కాలం వస్తుంది, దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. దేవుడు మేలు చేస్తాడు. నమ్ము, ఆయన్ని విశ్వాసంతో నమ్ము. శూన్యంలో సమస్తం చేసిన దేవుడు. ఒకవేళ నీ కళ్ళ ముందు పరిస్థితులు నీకేమీ జరగదు అన్నట్టుగా ఉన్నాయా? కానీ క్షణాల్లో పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మన దేవుడు కదా. దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. యథార్థంగా జీవించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగానే జీవించు, ఖచ్చితమైన మేలులు నువ్వు పొందుకుంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, యథార్థంగా జీవించే వారికి ఏ మేలు చేయక మానన్నావు. నువ్వు సూర్యుడుగా కేడుముగా ఉన్నావు, కృపయు ఘనతయు అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు. నీ బిడ్డలకి వాటిని అనుగ్రహించండి. నీ వెలుగుతో నింపు, నీ మహిమతో నింపు, నీ తేజస్తో నింపు, గొప్ప మేలులతో నీ బిడ్డలను తృప్తిపరిచి అలంకరించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.